కీర్తిశేషు గిడుగు రామ్మూర్తి పంతులు గారి జయంతి. గిడుగు రామ్మూర్తి గారు వ్యవహారిక భాషా ఉద్యమకారులు. తెలుగు భాషా దినోత్సవంలోని భాగంగా మా పాఠశాల విద్యార్థులు ఇంద్ర విజయం అనే సాహిత్య రూపాన్ని ప్రదర్శిస్తారు. ఈ కార్యక్రమంలో ఇంద్రునిగా మా 10వ తరగతి విద్యార్థిని కెల్లా ఐశ్వర్య నిర్వహిస్తుంది. మేమిద్దరము ఈ కార్యక్రమంలో సంచాలకులుగా వ్యవహరిస్తున్నాం. ఇంద్ర విజయ సాహిత్య రూపకంలో ప్రధాన పాత్రలు ఇంద్రుడు కెల్లా ఐశ్వర్య, ఎర్రన కె మీనాక్షి, మూలింటి చంద్రకళ, పి గాయత్రి, వాసిరెడ్డి సీతాదేవి, డి శ్రవంతి, మారద వెంకయ్య, ఈ రాణి, ఉమర్ ఆలిషా, ఎన్ పుష్ప, వైసివి రెడ్డి, కె కేజియా, శీలా వీర్రాజు, ఎం రమ్య, డాక్టర్ వి చంద్రశేఖరరావు, పి భూలక్ష్మి, శ్రీకృష్ణదేవరాయ, వై సాయి భార్గవి, గురజాడ అప్పారావు, పి సాయిలక్ష్మి కామేశ్వరి, నేతల ప్రతాప్ కుమార్, బి దివ్యశ్రీ, ఎస్ కంగప్ప, టి పల్లవి, దూర్జటి, పి క్రాంతి, పోతునూరు వీరబ్రహ్మేంద్ర స్వామి, జి శారదీప్తి, వేమన, పి పూజ, ఏనుగు లక్ష్మణ్ కవి, ఎస్ నాగసునిత, దార్ల సుందరిమణి, సిహెచ్ హర్షిత, త్రిపురనేని రామస్వామి చౌదరి, సిహెచ్ హర్ష, షేక్ మహమ్మద్ హుసేన్, యువ శ్రావణి, గాడేపల్లి సీతారామూర్తి, వి యక్షిత, వాల్మీకి మహర్షి, బి ప్రిస్కిల్లా, తాళపాక పెద్ద తిరుమలాచార్యులు, వి ఈశప్రియ. అందరికీ నమస్కారం. నా పేరు గాడేపల్లి సీతారామూర్తి. నా పేరు తాళపాక పెద్ద తిరుమలాచార్యులు. మేమిద్దరము భీమవరంలోని పిఎం శ్రీ ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ బాలికోన్నత. అందరికీ నమస్కారం. నా పేరు వి యక్షిత. నా పేరు వి ఈశప్రియ. మేమిద్దరము భీమవరంలోని పిఎం శ్రీ ఝాన్సీ లక్ష్మీబాయి మున్సిపల్ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాం. గత సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు నూతన పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టింది. దేవతలకు అధిపతి దేవేంద్రుడు. ఆయన మన 10వ తరగతి పాఠ్యాంశంలోని కవులను సమావేశపరిచారు. వారి కవితా వైభవాన్ని సమీక్షించారు. దీనిని ఆధారంగా చేసుకుని మేము ఇంద్ర విజయం సాహిత్య రూపకాన్ని ప్రదర్శిస్తున్నాం. మా ఈ కార్యక్రమాన్ని ఆశాంతం వీక్షించి మా ఈ చిన్నారులను ఆశీర్వదించాలని కోరుచున్నాను. కవులకు స్వాగతం. దయచేసి మీ ఆసనాలలో ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు పుస్తక సమీక్షలో పాల్గొంటున్న ఓ కవులారా, మీ కవితా వైభవాన్ని చర్చిద్దాం. ముందుగా దార్ల సుందరిమణి గారు, ఉమర్ ఆలిషా గారు, శ్రీకృష్ణదేవరాయలు గారు, ఏనుగు లక్ష్మణ కవి, వాల్మీకి కవుల ప్రార్థనా గీతంతో ఈ సభా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఆలకించండి మహాప్రభు. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. మమ తాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. జల జనయన విధి నముచి హరణము కవిబుధ వినుత పద పద్మా. జల జనయన విధి నముచి హరణము కవిబుధ వినుత పద పద్మా. విభుత వినుత పద పద్మా. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా. భుజగ శయన భవ మదన జనన మమ జనన మరణ భయహారి. భుజగ శయన భవ మదన జనన మమ జనన మరణ భయహారి. జనన మరణ భయహారి. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. శంకర చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణ. శంకర చక్రధర దుష్ట దైత్య హర సర్వలోక శరణ. సర్వలోక శరణ. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురరి పుజాల. అగణిత గుణగణ శరణ శరణద విదలిత సురరి పుజాల. విదలిత సురరి పుజాల. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. భక్తవైర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం. భక్తవైర్యమిహ భూరి కరుణయా పాహి భారతీ తీర్థం. పాహి భారతీ తీర్థం. మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా, మమ తాపమ పాకురుదేవా, మమ పాపమ పాకురుదేవా. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. గరుడ గమన తవ చరణ కమలమిహ మనసిల సతు మమ నిత్యం. మనసిల సతు మమ నిత్యం. ఇప్పుడు కవులు తమ స్వీయ పరిచయాన్ని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
సురేంద్ర. నా పేరు ఎర్రన్న. నేను భూలోకంలో క్రీస్తు శకం 14వ శతాబ్దంలో ఉన్నాను. కవిత్రయంలో 3వ కవిని. అద్దంకిని రాజధానిగా చేసుకొని పరిపాలించిన ప్రోలయ వేమరెడ్డి ఆస్థాని కవిగా ఉన్నాను. రామాయణం, హరివంశం, అరణ్య పర్వశేషం, నృసింహ పురాణం వంటివి రచించాను. శంభూదాసుడు ప్రబంధ పరమేశ్వరుడు అనే బిరుదులతో నేను ప్రసిద్ధికెక్కాను. మహాభారతం అరణ్య పర్వంలోని 5వ ఆశ్వాసం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు తెలుగు వాచకంలో ప్రత్యక్ష దేవాలు అనే పాఠం తీసుకోబడింది. ధన్యవాదాలు మహాప్రభు. ఎర్రన్న గారు, మీ కవిత్వ విశేషాలను చెప్పండి మహాశయ. ఆలకించండి మహాప్రభు. ఎంతి వృద్ధులే తమకు నీవొకరుండవా, తెప్పగాగా నత్యంత ముదంబునన్ బ్రతుకు తల్లిని తండ్రిని నుజ్జగించి నిశ్చింతుడవై సదాజ్ఞానశీలత వారి అనుజ్ఞలేక ఏకాంతమయమ్మాయిన్ వెడల్కట నీవు గరంబు క్రూరతన్. కౌశిక మహర్షి, నీ తల్లిదండ్రులు వృద్ధులు. వారు నీపై ఎంతో ప్రేమతో జీవిస్తున్నారు. వారికి నీవే ఆధారం. కానీ నీవు వేదాధ్యయనం చేసి వారిని జ్ఞానాన్ని పొందాలని భావించావు. తల్లిదండ్రుల అనుమతి లేకుండా వారిని వదిలిపెట్టావు. వారి స్థితిగతులను గురించి ఎలాంటి విచారణ చేయలేదు. ఈ కఠినమైన నీ ప్రవర్తన నాకు నచ్చలేదు అని రాశాను మహాప్రభు. శభాష్ ఎర్రన్న గారు. ధన్యవాదాలు. ఆర్య, నేను 1969వ సంవత్సరం సెప్టెంబర్ 6వ తేదీన భూలోకంలోకి ప్రవేశించాను. నన్ను భూలోకంలో మూలింటి చంద్రకళ అని పిలిచేవారు. 2004వ సంవత్సరం డిసెంబర్ 5వ తేదీన ఇక్కడికి ప్రవేశించాను. నిరుపేదల జీవిత వాస్తవాలను కథావస్తువుగా చేసుకొని రచనలు చేశాను. చిత్తూరు జిల్లాలోని అరగొండలో జన్మించాను. రాజగోపాల్, విమలమ్మ ఆనాటి నా తల్లిదండ్రులు. నా భర్త రామకృష్ణ గారి సహకారంతో కథలు, కథానికలు వ్రాసాను. ఒక ప్రయాణం, బతుకు గంప, ఒక రైతు, ఇవి నా రచనలు. భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు, మునిమాణిక్యం నరసింహారావు గారు కాంతం కథలకు రేడియోలో ప్రసంగాలు చేశాను. నేను వ్రాసిన కథల నుండి బతుగంప పాఠాన్ని 10వ తరగతి వారికి ప్రభుత్వం నిర్ణయించింది మహాప్రభు. ధన్యవాదములు. మూలింటి చంద్రకళ గారు, మీరు యమకాలంకారం గురించి వివరించండి. ఆలకించండి మహాప్రభు. దేవా, ఒక పదము అర్ధభేదముతో మరలా వచ్చినట్లు రచించుటను యమకాలంకారం అంటారు. ఉదాహరణ: రామయ్య, మేము మీతో రామయ్య. గంగ వేగంగా ప్రవహిస్తుంది. రంగ దూరంగా జరుగు. మంగ క్షేమంగా ఇంటికి చేరింది. మానవ, నీ ప్రయత్నం మానవ. మూలింటి చంద్రకళ గారు యమకాలంకారం గురించి అందరికీ అర్థమయ్యే రీతిలో బాగా వివరించి చెప్పారు. శభాష్. ధన్యవాదములు. దార్ల సుందరిమణి గారు, ఈనాటి తెలుగు విద్యార్థులు స్పష్టంగా పలకలేకపోవడానికి కారణమేమిటో కాస్త చెప్తారా? మహేంద్ర, మీ ప్రశ్నలోనే జవాబు ఉంది. పలకలేకపోవడమే. బాగా సెలవిచ్చారు. ఈనాడు పాఠశాలలో పలకాబలపం లేకపోవడమేనని ఈ విషయాన్ని యమకాలంకారంలో చెప్పడం విశేషం. ధన్యవాదాలు. బిడౌజా, నా పేరు మారద వెంకయ్య. నేను భూలోకంలో 1550-1600 మధ్యకాలంలో ఉన్నాను. భాస్కర శతకాన్ని రచించాను. ఈ శతకం ఉదాహరణపూర్వకమైన నీతి బోధనలతో కొనసాగుతుంది. ఇది తెలుగులో వచ్చిన మొదటి దుష్టంత శతకం. భాస్కర అనే మొకుటంతో ఇది రాశాను మహాప్రభు. మారద వెంకయ్య గారు, మీరు రచించిన ఒక పద్యాన్ని వివరించండి. పలుచని నీచ మానవుడు పాటిదలంపక నిష్టోకులం బలుకుచునుండు గాని మతి బాసురుడైన గుణప్రపూర్ణ దప్పలుకుల బలకబోవడు నిబ్బదిగా నెట్లున వెలితికుండ దాదొలుకుచునుండు గాని మరి దొలకనే నిండు ఘటంబు భాస్కర వెలితికుండ తొణుకుతుంది గాని నీరుతో నిండిగున్న కుండ తొనకదు. అలాగే మంచి గుణం లేని నీచుడు న్యాయాన్ని గురించి ఆలోచించకుండా కఠినమైన మాటలను మాట్లాడతాడు. సద్గుణాలతో ఉండే మంచివాడు అలాంటి పరుషమైన మాటలను మాట్లాడడు అని రాశాను మహాప్రభు. చక్కగా వివరించారు మారద వెంకయ్య గారు. ధన్యవాదములు మహాప్రభు. మహాశయ, నా పేరు వాసిరెడ్డి సీతాదేవి. 1933వ సంవత్సరం డిసెంబర్ 15వ తేదీన భూలోకంలో గుంటూరు జిల్లా చేబ్రోల్లో జన్మించాను. 2007వ సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన నాకాలోకంలో ప్రవేశించాను. నేను 39 నవలలు, 100కి పైగా కథలను రాశాను. నేను రాసిన మట్టి మనిషి నవలలు 14 భాషల్లోకి అనువదించబడింది. నా నవలలు దూరదర్శన్లో సీరియలుగా, సినిమాలుగా వచ్చాయి. ప్రభు జవహర్ బాలభవన్ డైరెక్టర్గా పనిచేశాను. ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ
పురస్కారం 5 సార్లు అందుకున్నాను. నన్ను ఆంధ్ర పల్బక్ అని పిలుస్తారు. నా సాహిత్య సామాజిక వ్యాస సంపుటి నుండి ఉపన్యాస కళ అనే పాఠాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 10వ తరగతి విద్యార్థులకు పాఠం పెట్టింది ప్రభు. వాసిరెడ్డి సీతాదేవి గారు, మీరు లాటానుప్రాస అలంకారం గురించి వివరించండి. ఆలకించండి మహాప్రభు. ఒక పదము అర్థభేదము లేకుండా తాత్పర్య భేదముతో వెంటనే వచ్చినట్లు రచించుటను లాటానుప్రాస అలంకారం అంటారు. వాసిరెడ్డి సీతాదేవి గారు లాటానుప్రాస అలంకారం గురించి వివరించిన పద్ధతి శ్లాఘనీయం. ధన్యవాదాలు మహాప్రభు. దేవేంద్ర, నా పేరు ఉమరాలిషా. క్రీస్తు శకం 1885 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీ ఈ భూలోకంలోని తూర్పుగోదావరి జిల్లా, ప్రస్తుతం కాకినాడ జిల్లా పిఠాపురంలో పుట్టి 1945 సంవత్సరం జనవరి 23వ తేదీ ఈ లోకవాసిని అయ్యాను. ఆనాటి నా తల్లిదండ్రులు చాంద్ బీబీ మొహియుద్దీన్ బాద్షా. నేను కవిగా, అవధానిగా, ఆధ్యాత్మికవేత్తగా, బహుభాషా పండితుడిగా, పార్లమెంటు సభ్యునిగా ప్రసిద్ధి చెందాను. మణిమాల, అనసూయాదేవి, చంద్రగుప్త, విషాద సౌందర్యం మొదలైన నాటకాలు రాశాను. ఖండకావ్యాలు, బ్రహ్మ విద్యా విలాసం, సూఫీ వేదాంత దర్శనం, మొహమ్మద్ వారి చరిత్ర మొదలగు రచనలు రచించాను. పండిత్ మౌలి బిరుదులు పొందాను. ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్గా నన్ను సత్కరించారు. నా ఖండకావ్యం నుండి జలియన్వాలా బాగ్ పాఠంని 10వ తరగతి తెలుగులో పాఠంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది ప్రభు. ఉమర్ ఆలిషా గారు, మీరు రచించిన ఒక విశిష్టమైన పద్యాన్ని చెప్పి వివరించండి. నా పద్యాన్ని ఆలకించండి ప్రభు. ప్రళయ పయోదముల్ గురియు బంగి ఫరంగి పిరంగి గుండ్ల గుండెలదర దేహ పంజరముడిల్లగా జల్లెడ రీతి మార్చినన్ సొలసియు నిస్సురుస్సురని సృక్కడు చిక్కడు వైరి చేతికిన్ బలవదరి ప్రభంజనుడు భారత వీరుడు మాటలేటికిన్. ప్రళయకాలంలో గర్జించి వర్షించే మేఘాల ఆంగ్లేయులు భారతీయ సమూహంపై తుపాకీ గుండ్ల వాన కురిపిస్తున్నారు. శ్వేతజాతివాడి పిరంగి గుండ్ల శబ్దాలకు అక్కడి వారి గుండెలు అదిరిపోతున్నాయి. తుపాకీ కాల్పులకు కొన్ని దేహాలు నేలకొరిగాయి. ఇంతటి ఘోర యుద్ధంలో కూడా భారతీయుడు ఎక్కడా అలసిపోలేదు. శత్రువుల చేతికి చిక్కినా దాసోహం అనలేదు. శత్రువుపై భారత వీరుడు విజృంభించాడు. అట్టి భారత వీరుని పరాక్రమం గురించి ఏమని చెప్పగలం అని రాశాను మహాప్రభు. శభాష్ ఉమర్ ఆలిషా గారు. ధన్యవాదాలు. గురజాడ అప్పారావు గారు, మీరు సభలకు తాగి వస్తారని ప్రేక్షకులు అంటున్నారు, నిజమేనా? మహాప్రభు, నేను సభలో ప్రవేశించడానికి ముందు కావ్యామృత రసాన్ని త్రాగి వస్తున్నాను. గురజాడ అప్పారావు గారు, అద్భుతం మీ చమత్కారం. సభలో మాట్లాడాలంటే అందుకు విషయ ప్రతిపాదన అధికంగా ఉండాలి. అందుకు బాగా సిద్ధపడి రావాలి. ఈ విషయాన్ని కావ్యామృత రసపానం అన్నారు. అద్భుతం కవి గారు, ధన్యవాదములు. సురేంద్ర, నేను వైసీవి రెడ్డిని. భూలోకంలో వైఎస్ఆర్ కడప జిల్లాలో బోనాల గ్రామంలో 1926వ సంవత్సరం మార్చ్ 26వ తేదీన ప్రవేశించాను. 1989వ సంవత్సరం నుండి ఈ సురలోకవాసిగా ఉంటున్నాను. లక్ష్మమ్మ, కొండారెడ్డి వీరు నా తల్లిదండ్రులు. తొలకరి చినుకులు, మేనక, రంభ, సింధూర రేఖ, దక్షిణ నీలము, వైజయంతి, పారిజాతము మొదలైన కావ్యాలు, గట్టిగింజల కథల సంపుటి రచించాను. నా సంపుటిలోని సాహిత్యం, ప్రకృతి సందేశం 10వ తరగతి తెలుగు పాఠ్యాంశంగా నిర్ణయించారు మహాప్రభు. వైసీవి రెడ్డి గారు, విక్రమార్కుడు సినిమాలోని జుంజుమాయ అనే పాటకి పారడీ వినిపించండి. ఆలకించండి మహాప్రభు. చదివితే అర్థం కాదు, బుర్రలోకి పోనే పోదు, పరీక్షలో గుర్తుకు రాదు, రాసింది రైటే కాదు. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ఆహా చదివంటేనే ఇంతేనయ్యా. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ఆహా చదివంటేనే ఇంతేనయ్యా. తెలుగంటే ఇష్టం లేదు, ఇంగ్లీషు రానే రాదు, మ్యాథ్స్ అంటే మోజే లేదు, సైన్స్ అంటే సదా కాదు. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ఆహా చదివంటేనే ఇంతేనయ్యా. జుమ్ జుమ్ మాయా, జుమ్ జుమ్ మాయా, ఆహా చదివంటేనే ఇంతేనయ్యా. యాడి 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 యాడియే, యాడి 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 యాడియే. పాఠమంటూ కూర్చుంటే నిద్రొస్తుంది, నిద్రపోతే మొద్దోడని పేరొస్తుంది. బుక్స్ తెరవాలంటేనే విసుగొస్తుంది, తెరవకుంటే గుండు సున్నా నీకొస్తుంది. ఎలరా ఓ హిట్ సినిమాకెళ్ళొచ్చయ్యా, సినిమాకెళ్తే అటెండెన్స్ గల్లంతయ్యా.
అయ్యయ్యో తప్పయ్యా తప్పక చదవాలయ్యా, చదవకుంటే చిప్పేనయ్యా. జుమ్ జుమ్మయ్యా జుమ్ జుమ్మయ్యా, ఆహా చదవంటేనే ఇంతేనయ్యా. జుమ్ జుమ్మయ్యా జుమ్ జుమ్మయ్యా, ఆహా చదవంటేనే ఇంతేనయ్యా. తెలుగంటే ఇష్టం లేదు, ఇంగ్లీషు రానే రాదు, మ్యాథ్స్ అంటే మోజే లేదు, సైన్స్ అంటే సరదా కాదు. జుమ్ జుమ్మయ్యా జుమ్ జుమ్మయ్యా, ఆహా చదవంటేనే ఇంతేనయ్యా. జుమ్ జుమ్మయ్యా జుమ్ జుమ్మయ్యా, ఆహా చదవంటేనే ఇంతేనయ్యా. యాని 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 ఏ, యాని 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 ఏ. పాఠశాలకెంతమంది పంతులున్నా, గుచ్చి గుచ్చి పాఠాలు చెబుతూ ఉన్నా, ప్రైవేట్ ట్యూషన్లు చదువుతూ ఉన్నా, మెరిట్ అనేది రాకపోతే ఫ్యూచర్స్ ఉన్నా, బుక్కులన్నీ మోయలేక సచ్చేరన్నా, స్కూల్ ఫీజు కట్టలేక కుమలేరన్నా, ఇంజనీర్లు డాక్టర్లు రాజకీయ నాయకులు ముందు ముందు మీరేనన్నా. హే జుమ్ జుమ్మయ్యా జుమ్ జుమ్మయ్యా, ఆహా చదవంటేనే ఇంతేనయ్యా. జుమ్ జుమ్మయ్యా జుమ్ జుమ్మయ్యా, ఆహా చదవంటేనే ఇంతేనయ్యా. తెలుగంటే ఇష్టం లేదు, ఇంగ్లీషు రానే రాదు, మ్యాథ్స్ అంటే మోజే లేదు, సైన్స్ అంటే సరదా కాదు. జుమ్ జుమ్మయ్యా జుమ్ జుమ్మయ్యా, ఆహా చదవంటేనే ఇంతేనయ్యా. జుమ్ జుమ్మయ్యా జుమ్ జుమ్మయ్యా, ఆహా చదవంటేనే ఇంతేనయ్యా. యాని 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 ఏ, యాని 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 ఏ. అద్భుతంగా పాడారు వైసీవి రెడ్డి గారు. ధన్యవాదములు. సురాధినాథ, నా పేరు శీలా వీర్రాజు. నేను భూలోకంలో రాజమండ్రిలో 1939వ సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీన ప్రవేశించి ఇక్కడకు 2022 జూన్ 1వ తేదీన ప్రవేశించాను ప్రభు. వీరభద్రమ్మ సూర్యనారాయణలు ఆనాటి నా తల్లిదండ్రులు. నేను రచయితగా చిత్రకారునిగా వెలుగొందాను. సమాధి, మబ్బుతెరలు, రంగుటద్దాలు, ఊరు వీడ్కోలు చెప్పింది, మనసులో కుంచే మొదలైన కథా సంపుటాలు రచించాను. కొడిగట్టిన సూర్యుడు, కిటికీ కన్ను, ఎర్ర డబ్బా రైలు, పడుగుపేకల మధ్య జీవితం మొదలైన కవితా సంపుటాలు, మైనా, కరుణించని దేవత, వెలుగురేఖలు మొదలైన నవలను రాశాను ప్రభు. నన్ను శీలావిగా పిలిచేవారు. 1969లో మైనా నవలకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. నా కళానికి అటు ఇటు అనే వ్యాస సంపుటి నుండి చేజారిన బాల్యం పాఠాన్ని 10వ తరగతి పాఠ్య గ్రంథంలో పాఠంగా నిర్ణయించారు మహాప్రభు. ధన్యవాదములు. పోతులూరి వీరబ్రహ్మం గారు, భోజన పట్టణంలో భర్త భార్యను పశువు అంటే భార్య భర్తను కోతి అన్నట్ట. ఇది సమంజసమేనా? సమంజసమే. భర్త భార్యను పల్లెం శుభ్రంగా కడిగి వడ్డించు అన్నాడు. దానికి భార్య సరే కోరినంత తినండి అంది. ఏమీ సందర్భోచిత వ్యాఖ్యాంసం. అద్భుతం కవిగారు. ధన్యవాదములు. మహాప్రభు, నా పేరు డాక్టర్ వి చంద్రశేఖరరావు. నేను 1959 సంవత్సరం ఏప్రిల్ 13వ తేదీన ప్రకాశం జిల్లాలో జన్మించా. 2017 సంవత్సరం జూలై 8వ తేదీ నుండి స్వర్గానికి వచ్చాను. మహాలక్ష్మి దేవసహాయం, మా నాటి నా తల్లిదండ్రులు, జీవని, మాయలంతరు, ద్రోహవృక్షం, లెనిన్ ప్లేస్ మొదలైన కథా సంపుటాలు, నల్లమిరియం చెట్టు, 5 హంసాలు, ఆకుపచ్చని దేశం నవలలను రాశాను. జీవని కథ నాటకంగా రూపొంది 1991 ఆకాశవాణిలో ప్రసారమై జాతీయ స్థాయిలో ఉత్తమ నాటకంగా బహుమతి పొందాను. నేను కథాశిల్పంలో నూతన ఒరబడి సృష్టించాను. ఈ పాఠం నా జీవని కథల సంపుట నుండి గ్రహించాను. ధన్యవాదాలు మహాప్రభు. సచీనాథ, నా పేరు శ్రీకృష్ణదేవరాయలు. భూలోకంలో 16వ శతాబ్దంలో ఉన్నాను. విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించిన తులవ వంశ రాజప్రభువుని. సంస్కృతం, ఆంధ్ర, కన్నడ భాషల్లో పండితుణ్ణి. సంస్కృత భాషలో మదాలస చరిత్ర, సత్యవధు పీననము, జీవచింతామణి, రసమంజరి మొదలైన మాధుర్య కావ్యాలను రచించాను. అష్టదిగ్గజ కవులను పోషించాను. తెలుగులో అముక్తమాల్యద అనే ప్రబంధాన్ని రచించాను. సాహితీ సమరంగన సార్వభౌముడు, మురురాయరాగండెడు, ఆంధ్రభోజుడు అనే బిరుదులు నాకు ఉన్నాయి. నా రచనల్లో సామాన్య జనుల జీవితంలో కనబడే చిన్న చిన్న సంఘటనలు అద్భుత రసాత్మిక ఆవిష్కరణలే ఉంటాయి. తెలుగు యుగంలో ఈ యుగం ప్రబంధ యుగం అన్నారు. తెలుగు సాహిత్యంలో చతుర్దశమైన కొంత భాగాన్ని 10వ తరగతి విద్యార్థులకు పాఠ్యభాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. దేవేంద్ర
శ్రీకృష్ణదేవరాయలు గారు, మీరు రచించిన ఆముక్త మాల్యాందం గ్రంథంలోని ఒక పద్యాన్ని చెప్పి వివరించండి. ఈ నా పద్యాన్ని ఆలకించండి ప్రభు. ఎరుగన గున్ స్వశక్తి నవనీసుడు 4 పాల 3 పాలెరుగక మంచినట్టి పనికి సుర్తతి దల్పనొక్క పాలెరుగక నాగు నీ యాడ్యమట్టి నిట్టి నిరాగ్రహుడైన విపదుగ్రదండ పరాక్రముడుగాక చిరంబు రాజ్యమున్. రాజు ఎప్పుడూ నీతి మార్గాన్ని వదలకూడదు. తెలుసుకోవాల్సిన విషయంలో ముందుపాటుగా భాగం తనే స్వయంగా తెలుసుకోవాలి. మిగిలిన పావుభాగాన్ని ఆప్తమిత్రుల ద్వారా తెలుసుకోవాలి. అప్పుడు అతడు నీతిపరుడు అవుతాడు. తన ఇష్టానుసారం అంతా జరగాలని అహాన్ని విడిచిపెడతాడు. అతనుకు ఆపదలు కలిగినప్పుడు పొరిగిపోడు. సేవకుల్ని తీవ్రంగా శిక్షించడు. అటువంటి పాలకుడే స్వయంగా రాజ్యం ఏలుతాడు అని రాశాను మహాప్రభు. ధన్యవాదాలు. చక్కగా వివరించారు శ్రీకృష్ణదేవరాయలు గారు. ధన్యవాదాలు. గాడేవల్లి సీతారామూర్తి గారు, నిన్నటి రోజున భూలోకంలో వినాయక చవితి జరిగింది. దీని మీద ఒక పద్యాన్ని పూరించండి. దీనిలో నాకు 6 పదాలు కావాలి. పలావు, చికెన్, మటన్, కుర్మా, రమ్ము, దమ్ము. దీనితో పాటు వినాయకుని ప్రార్థన కూడా ఉండాలి. ఆలకించండి మహాప్రభు. కాపలా ఉన్నావు కాత్యాయని మాత, గడప ముంగిట నువ్వు గణపతయ్య. రుచికిన్నున్నతమైన రుద్రనామము చేసి జననీ జనుకలను జపము కొల్చి, పిమ్మటన్ వేల్పుల బెద్దవై బరగుచ్చు, విద్యల ఓజ్జవై వెలిగినావు. కూర్మావతారుణ్ణి గుంజీలు తీయించి చక్రంబు నసిగిన చతురవీవు. అంబసుతుడవై వెలసిన మరవీనుత, కోటి దండాలు పెట్టెద కూర్మితోడ. మమ్మునాశీర్వదించగా రమ్మునభయమిమ్ము, హాస్యామృతమును జిమ్ము దమ్ము నిమ్ము. సభాష్. గాడేపల్లి సీతారామూర్తి గారు, ఇంద్రుల వారు ఇచ్చిన పలావు, చికెన్, మటన్, కుర్మా, రమ్ము, దమ్ము అనే పదాలను ఉపయోగిస్తూ వినాయకుని ప్రార్థనను అద్భుతంగా చేశారు. దీనిలో పలావును కాపలా ఉన్నావని, చికెన్ను రుచికెన్ అని, మటన్ను పిమ్మటన్ అని, కుర్మాను కుర్మావతారుడవని, రమ్మును ఆశీర్వదించరమ్ముని, దమ్మును హాస్యామృతము చెందు దమ్ము నిమ్మని పూరించడం అత్యద్భుతం. అందుకోండి మా అభినందనలు. ధన్యవాదములు. మహాశయ, నా పేరు గురజాడ అప్పారావు. నేను విశాఖ సమీపం రాయవరంలో భూలోకవాసిగా జన్మించాను. మా తల్లిదండ్రులు కౌసల్యమ్మ వెంకట రామదాసు. కన్యాశుల్కం వంటి నాటకం రచించాను. కొండబట్టియం, బిలాహనీయం అనే 2 అసంపూర్ణ నాటకాలు, ముత్యాల సరాలు అనే కవితా సంపుటి, దిద్దుబాటు, పెద్ద మసీదు, మీ పేరేమిటి, సంస్కర్త హృదయం, మెట్టిలాడ్ అనే కథలు రాశాను. కన్యాశుల్కం నాటకం 10వ తరగతి విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ధన్యవాదాలు మహాప్రభు. సురేంద్రనాథ. నా పేరు నేత్ర ప్రతాప్ కుమార్. నేటి తూర్పుగోదావరి జిల్లా, ఒకప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం విద్యేశ్వరంలో క్రీస్తుశకం 1965వ సంవత్సరంలో ఆగస్టు 18వ తేదీ ప్రవేశించి 2021వ సంవత్సరంలో జూన్ 8వ తేదీ ఈ లోకం నివాస స్థలంగా ఏర్పరచుకున్నాను. శాంతకుమారి సత్యం. ఆనాటి నా తల్లిదండ్రులు పలకనాని దళితనానాలు, అన్నం గిన్నె, మింపాల రాగం, పుట్టినరోజు ఒకటే, బౌద్ధ భాషితాలు, బుద్ధింజం శాస్త్రీయ, నా భూమికి నేనే, సమతా వసంతగానం, పిల్లల కోసం అంబేద్కర్ కథ, నాగపూర్ యాత్ర తదితర గ్రంథాలు రచించాను. విమలశాంతి జాతీయ కవితా పురస్కారం అందుకున్నాను. నా సమతా వసంత గానంలోని కొంత భాగాన్ని నేడు 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వం పాఠ్యాంశంగా పెట్టింది మహాప్రభు. ధన్యవాదములు. సురేంద్ర. నా పేరు ఎస్ గంగప్ప. పూర్తి పేరు శ్రీరామప్ప గారి గంగప్ప. నేను భూలోకంలో గుమ్మడి అనంతపురం జిల్లా పెనుకొండ తాలూకా నల్లగొండ్రం అనే గ్రామంలో జన్మించాను. నా తల్లిదండ్రులు వెంకటప్ప, కృష్ణములు. నేను సుమారు 100కు పైగా గ్రంథాలు రాసి ప్రచురించాను. నేను సాహిత్య సుధా, సాహిత్యాను శ్రీనన, తెలుగులో పదా కవిత, పదా సాహిత్యము మొదలగు గ్రంథాలు రచించాను. 1972 మరియు 1981లో ఆంధ్రప్రదేశ్ తెలుగు సాహిత్య అకాడమీ అవార్డును పొందాను. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 10వ తరగతి పాఠ్యపుస్తకంలో నేను రచించిన సాహిత్యానుశ్రీనన గ్రంథం నుండి సూక్తి సుధా పాఠ్యాంశం స్వీకరించబడినది. ధన్యవాదాలు మహాప్రభు. ఏనుగు లక్ష్మణ కవి గారు, పొట్టకు పర్యాయ పదాలు మన ప్రేక్షకుల కోసం చెప్పండి. ఆలకించండి మహాప్రభు. పొట్ట, బొజ్జ, కడుపు, గర్భం, ఉదరం, కుక్షి మహాశయ. ఇవి పర్యాయ పదాలు కదా, అంటే ఒకదాని బదులుగా మరొకటి వాడవచ్చు కదా. ఉదాహరణకి మా నాన్నగారికి ఈ మధ్య పొట్ట వచ్చింది లేదా బొజ్జ వచ్చింది అంటే బాగుంటుంది. లేకపోతే కడుపు వచ్చింది, గర్భం వచ్చింది అంటే విపరీతార్థాలకు దారితీస్తుంది. శభాష్ కవి గారు, బాగా సెలవిచ్చారు. ధన్యవాదాలు.
పాకశాసన. నా పేరు దుర్జటి. నేను 16వ శతాబ్దానికి చెందినవాడిని. ఆనాటి ప్రబంధ యుగంలో శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజ కవుల్లో ఒకరిని. శ్రీకాళహస్తీశ్వర శతకం, శ్రీకాళహస్తి మహాత్మం రచించాను. ధన్యవాదాలు మహాప్రభు. దుర్జటి మహాకవి గారు, మీరు రచించిన శ్రీకాళహస్తీశ్వర శతకంలోని ఒక పద్యాన్ని చెప్పి వివరించండి. ఆలకించండి మహాప్రభు. లేవో గానల గంధమూల ఫలముల్, లేవో గుహల్ తోయముల్, లేవో ఏరుల బల్ల వాస్తనముల్, లేవో సదాయాత్మలో, లేవో నీవు విరక్తులను మనుపజాలిం బొంది భూపాలురన్, సేవల్ చెయ్యకబోదురేలకో జనుల్. శ్రీకాళహస్తీశ్వర. శ్రీకాళహస్తీశ్వర, ఈ అడవుల్లో తింటకు కందమూల ఫలములు లేవా అన్నచో ఉన్నాయి. నివసించడానికి గుహలు ఉన్నాయి. త్రాగడానికి నదుల్లో నీరు ఉంది. చిగుళ్ళ వంటి పనుపులు ఉన్నాయి కదా. మనసులో నీవున్నావనే ధైర్యం కలవాలందని రక్షించి మోక్షాన్ని ఇస్తున్నావు. కానీ మానవులు దాసులై రాజులను సేవించడానికి ఎందుకు తరలిపోతున్నారు అని రాశాను మహాప్రభు. అద్భుతంగా వివరించారు దుర్జటి గారు. ధన్యవాదాలు మహాప్రభు. మూలింటి చంద్రకళ గారు, వైసీవి రెడ్డి గారు, దార్ల సుందరీమణి గారు, ప్రముఖ సినీ కవి జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు రచించిన రాయలసీమ తెలుగు భాషను గురించిన పాటను పాడండి. ఆలకించండి మహాప్రభు. బుంగరాల సుడిగాల సుట్టబుగ్గ నవ్వుల తుంగభద్రాన తెలుగు, సిత్తరాల సింగరాల కొత్త పెళ్లి కూతురంట సితారావతి నా తెలుగు, వన్నెలు చిన్నెలు గల వెన్నెలాంటి కన్నులున్న స్వర్ణముఖి రానా తెలుగు, తిక్కన్న కైతల సక్కన్ని నడకల పెన్న పొంగురానా తెలుగు, బొంగరాల సుడిగాల సొట్టబుగ్గ నవ్వుల తుంగభద్రానా తెలుగు, సితారాల సింగరాల కొత్త పెళ్లి కూతురంటే సితారావతి నా తెలుగు, వన్నెలు చిన్నెలు గల వెన్నెలాంటి కన్నులున్న స్వర్ణముఖి రానా తెలుగు, తిక్కన్న కైతల సక్కన్ని నడకల పెన్న పొంగురానా తెలుగు, ఆ ఏడు కొండలోడు అప్పనంగ పూసుకున్న కప్పురం పురాణా తెలుగు, ఆ ఏడు కాయేడు ఉడముడ ఎసిపాకు, ఆ ఏడు కాయేడు ఉడముడ ఎసిపాకు తిమ్మక్క మరినా తెలుగు, అన్నమయ్య రాసుకున్న అన్ని వేల పాటల అబ్బురం పురాణా తెలుగు, పోతులూరి బ్రహ్మయ్య జ్యోతి కన్ను తోడు చెప్పలోక జాతకం నా తెలుగు, పోతులూరి బ్రహ్మయ్య జ్యోతి కన్ను తోడు చెప్పలోక జాతకం నా తెలుగు, బొంగరాల సుడిగాల సొట్టబుగ్గ నవ్వుల తుంగభద్రా నా తెలుగు, సితారాల సింగరాల కొంద పెళ్లి కూతురంట సితారావతి నా తెలుగు, వన్నెలు చిన్నెలు గల వెన్నెలాంటి కన్నులున్న స్వర్ణముఖి రానా తెలుగు, తిక్కన్న కైతల సక్కన్ని నడకల పెన్న పొంగురానా తెలుగు, పేరు నెయ్య వెయ్యబోతూ పేరు తెచ్చుకున్న సీమ బొబ్బట్టు తీపిన తెలుగు, రాయి మధ్య దున్ని రాగులు జనలు తెచ్చు సైతు సుత్తుమా తెలుగు, దెయ్యాలనే తరిమెయ్యాలనే రెగు ఉయ్యాలవడన తెలుగు, చెడ్డోలనే బాగు చెయ్యాలనే పూన పుట్టపర్తి గోదన తెలుగు, దెయ్యాలనే తరిమెయ్యాలనే రెగు ఉయ్యాలవడన తెలుగు, చెడ్డోలనే బాగు చెయ్యాలనే పూన పుట్టపర్తి బోధన తెలుగు, బొంగరాల సుడిగాల సుట్టబుగ్గ నవ్వుల తుంగభద్రాన తెలుగు, సింగరాల సింగరాల కొత్త పెళ్లి కూతురంటే సితారావతి నా తెలుగు, వన్నెలు చిన్నెలు గల వెన్నెలాంటి కన్నులున్న స్వర్ణముఖి రానా తెలుగు, తిక్కన్న కైతల సక్కన్ని నడకల పెన్న పొంగురానా తెలుగు, బొంగరాల సుడిగాల సొట్టబుగ్గ నవ్వుల తుంగభద్రాన తెలుగు. ప్రముఖ చినీ రచయిత జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు రచించిన రాయలసీమ తెలుగు బాటను మూలింటి చంద్రకళ, వైసీవి రెడ్డి, దార్ల సుందరీమణి కవులు ఆలపించడం సమయోచితంగా ఉంది. అందుకోండి మా అభినందనలు. అద్భుతం. ధన్యవాదములు. సచీనాథ, నా పేరు పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి. నేను క్రీస్తు శకం 17వ శతాబ్దానికి చెందిన కవిని. ఆనాటి నా నివాసం కడప జిల్లా, ఈనాటి నా నివాసం దేవేంద్రలోకం. కాలజ్ఞానం, కాళికాంబ సప్తసతి, సిద్ధ గురుబోధ, వీర కాళికాంబ ఇవి నా రచనలు. ధన్యవాదాలు మహాప్రభు.
పోతులూరి వీరబ్రహ్మం గారు మీరు రచించిన కాళికాంబ సప్తసతి శతకంలోని ఒక పద్యాన్ని చెప్పి వివరించండి. సత్యశీల ధర్మ సంస్థాపనార్థమై యుగ యుగాలు పుట్టు వందు చుంద్రుం సహజ శక్తి గలుగు సంస్కార లీలలోన కాళికాంబ హంస కాళికాంబ. ఓ కాళికాంబ, సత్యం, శీలం, ధర్మం అనే వాటిని తిరిగి స్థాపించడానికి ప్రతి యుగంలోనూ వివేకం, విచక్షణ, సహజ శక్తులు కలిగిన సంస్కారులు భూమిపై పుడుతూనే ఉంటారు అని రాశాను మహాప్రభు. చక్కగా వివరించారు పోతులూరి వీరబ్రహ్మం గారు. ధన్యవాదాలు మహాప్రభు. శశీంద్ర, నా పేరు వేమన. శ్రీ సత్యసాయి జిల్లా కటారుపల్లిలో సిద్ధి పొందాను. భూమి మీద క్రీస్తు శకం 1652 1730 మధ్య కాలంలో ఉన్నాను. నిష్పదాభిరామ వినవేమ అనే మొకటముతో అంటవేనిది చందం ఎన్నో పద్యాలను రచనలను ఇవే వేమన్న శతకాలుగా సిద్ధి చెందాయి. ప్రజాకవిగా నేను భూలోక వస్తువుగా అభినందిస్తారు ప్రభు. వేమన గారు మీరు రచించిన ఒక ఆట వెలిది పద్యాన్ని చెప్పి వివరించండి. ఆలకించండి మహాప్రభు. భూమిలోను బుట్టు భూసారమెల్లెన్, తనువులోను బుట్టు తత్వమెల్లెన్, శ్రమములోను బుట్టు సర్వంబు తానేను. విశ్వదాభిరామ వినురవేమ. ఓ వేమ, భూమి యొక్క శక్తి అంత భూమి నుంచి పుడుతుంది. అలాగే జ్ఞానం శరీరం ఆత్మ నుండి జన్మిస్తుంది. కష్టపడితేనే అన్నీ సాధ్యమవుతాయి. ప్రపంచం నుంచి చరాచర జీవకోటి అంత జన్మిస్తుంది. శ్రమ నుంచి మనకి సర్వ సంపదలు వస్తాయి అని రాశాను మహాప్రభు. అద్భుతంగా చెప్పారు వేమన గారు. ధన్యవాదములు. ఆర్య, నా పేరు ఏనుగు లక్ష్మణ కవి. క్రీస్తు శకం 1720 1780 కాకినాడ జిల్లా పెద్దాడ గ్రామవాసిని. భర్తృహరి సంస్కృతంలో రాసిన సుభాషిత త్రిశతిని సుభాషిత రత్నావళి పేరుతో తెలుగులోకి అనువదించారు. నేను రామేశ్వర మహాత్మ్యం, విశ్వామిత్ర చరిత్ర, గంగా మహాత్మ్యం, రామవిలాసం వంటి రచనలు చేశాను మహాప్రభు. ధన్యవాదాలు. ఏనుగు లక్ష్మణ కవి గారు పెళ్లిసందడి సినిమాలోని నవమన్మధుడా అతి సుందరుడా అనే పాటకి పారడీ వినిపించండి. ఆలకించండి మహాప్రభు. సాఫ్ట్వేర్ ఓడా, సిక్స్ ప్యాక్ ఓడా, నీ వలలో పడ్డోడు, అక్క ఎవరే అతిగాడు, ఇట్టే నీ హార్టుని కెలికాడు, స్మార్ట్ ఉంటాడా షార్ప్ ఉంటాడా నీ కలలో కుర్రోడు, చెల్లి ఎవరే అతిగాడు, సింప్లీ నిన్ను డిస్టర్బ్ చేశాడు, బిజినెస్ మ్యాన్ లా కలర్ ఇచ్చి కాస్ట్లీ లుక్ తో నన్ను గెలిచి సేల్స్ బాయ్ గా షాక్ ఇచ్చాడా, స్టైలిష్ గా స్మైల్ ఇచ్చి లావిష్ గా మాట్లాడి కొరియన్ బాయ్ గా కనిపించాడా, బక్కోడే తెగ నచ్చాడే, నా కోసం పడి చేస్తాడే, ఏ మందమంటూ ఎంత మందమంటూ నన్ను పొగుడుతాడు వాడే, అక్క ఎవరే అతిగాడు, ఇట్టే నీ హార్టుని కెలికాడు, సాఫ్ట్వేర్ ఓడా సిక్స్ ప్యాక్ ఓడా నీ వలలో పడ్డోడు, అక్క ఎవరే అతిగాడు, ఇట్టే నీ హార్టుని కెలికాడు, స్మార్ట్ ఉంటాడా షార్ప్ ఉంటాడా నీ కలలో కుర్రోడు, చెల్లి ఎవరే అతిగాడు, సింప్లీ నిన్ను డిస్టర్బ్ చేశాడు. అద్భుతంగా పాడారు ఏనుగు లక్ష్మణ కవి గారు. ధన్యవాదాలు మహాప్రభు. సచీపతి, నా పేరు దార్ల సుందరిమణి. నేను భూలోకంలో పల్నాడు జిల్లా చల్లగూడిపాడులో జన్మించాను. నన్ను భూలోకంలో దార్ల సుందరిమణి అని పిలిచేవారు. 19వ శతాబ్దానికి చెందినదాన్ని. 1833లో భావలింగ శతకం రచించాను. ధన్యవాదాలు మహాప్రభు. దార్ల సుందరిమణి గారు మీ రచనలలో ఒక పద్యాన్ని వివరించండి. అవతరించండి ప్రభు. భావమెట్టులుండి బలుకట్టిదయుండు, పలుకలెట్టివైన బనులు నట్లు, పనులను అనుసరించి ఫలములు చేకూరు, పాప భయ విభంగ భావలింగ, పాపాలను భయాలను తొలగించేవాడా ఓ భావలింగ. మనసులో ఆలోచనలు బట్టి మాట్లాడే మాటలు ఉంటాయి. మాటలు ఎలా ఉంటాయో చేసే పనులు కూడా అలాగే ఉంటాయి. పనులను బట్టి ఫలితం ఉంటుంది అని రాశాను మహాప్రభు. చక్కగా చెప్పారు దారా సుందరిమణి గారు. ధన్యవాదాలు. వాల్మీకి మహర్షి ఒక చోట భోజనాల పంక్తిలో అన్ని వడ్డించారట. తినండి అంటే ఒక వ్యక్తి ఇది వేస్తే గాని తినను అని మారం చేశాడట. అది నెయ్యి అయి ఉంటుందా లేక వేరే ఏమైనా అయి ఉంటుందా? మహాశయ, ఇవి ఏమీ కాదు, ఆకలి. నిజమే కదా, విస్తట్లో ఎన్ని పదార్థాలు వడ్డించినా ఆకలి వేయనిదే దేన్ని తినలేం కదా. మీ సమయస్ఫూర్తికి మీ అభినందనలు. ధన్యవాదాలు. త్రిపురనేని
రామస్వామి చౌదరి గారు, ఆడవాళ్ళు వీధి కుళాయి దగ్గర ఎలా గొడవ పడతారో కాస్త ఆసువుగా చెప్పండి. ఆలకించండి మహాప్రభు. బిందిల్ బిందిల్ ఢీకొనెన్ ఓ సోసి పేట్రేకి పోబోకు, నీ చిందులు మానవే తొందరలెందలకే, నీవు చెప్పాలిటే నా మొగుడొచ్చి చెప్పవలను, ఏందే మొగోడన్న గొప్పేందే నీకొకదానికే కలిగెనే, వెల్లెల్లు ఎల్లెల్లెహే. త్రిపురనేని రామస్వామి గారు, ఆడవారు వీధి కుళాయి దగ్గర ఏ విధంగా కొట్లాడుకుంటారో మీరు అద్దుల పద్యంలో చెప్పడం చాలా బాగుంది. బిందెలు బిందెలు ఢీకొన్నాయని వారి మధ్య యుద్ధం ఎలా జరిగిందో ఈ గొడవలోనికి మగవారి ప్రస్తావన తేవడం, ఎల్లెల్లు ఎల్లెల్లెహే అని సహజంగా వర్ణించడం అమోఘం, అత్యద్భుతం. కృతజ్ఞతలు. మహాకవి గారు, శార్దూల వృత్తం పద్య లక్షణాలు చెప్పండి. శార్దూల వృత్తానికి మసజస తతగా అనే గణాలు వరుసగా ఉంటాయి. దానిలో ప్రతి పాదానికి ఎత్తిమైత్యం ఉంటుంది, ప్రాస్నీయ ఉంటుంది. ప్రభు, నా పేరు షేక్ మహమ్మద్. నేను ఏలూరు జిల్లా దొరసానిపాడు గ్రామంలో పుట్టాను. 20వ శతాబ్దానికి చెందిన వాడను. హరిహర నాద శతకం వంటి రచనలు చేశాను. ధన్యవాదములు మహాప్రభు. దేవేంద్ర, నా పేరు వాల్మీకి మహర్షి. నేను భూలోకంలో రత్నాకరుడు అనే పేరుతో దారి దోపిడీ చేస్తూ ఉండేవాడిని. ఒకరోజు నారద మహర్షిని అడ్డుకున్నాను. ఆయనను దారి దోపిడాలు చేయడం ఎందుకు అని ప్రశ్నించారు. నేను నా భార్య పిల్లలను పోషించుకోవడానికి అని చెప్పాను. తను మంచి వృత్తులు ఉన్నాయి కదా, ఈ చెడు మార్గాన్ని ఎంచుకోవడం వల్ల నీవు పాపం కలుగుతుంది, దాన్ని నీ భార్య పిల్లలు పంచుకుంటారా అని అడిగారు. నేను నారద మహర్షిని బంధించి నా భార్య పిల్లలను కలుసుకున్నాను. నా భార్య పిల్లలు మమ్మల్ని పోషించుకోవాల్సిన బాధ్యత నీదే అన్నారు. దానితో పశ్చాత్తాపుడనై నారద కాళ్ళ మీద పడ్డాను. అప్పుడు నాకు ఆయన జ్ఞానోదయం కలిగించారు. దానితో కొన్ని సంవత్సరాల పాటు తపో దీక్షలో ఉన్నాను. నా చుట్టూ పాముల పుట్టలు బయలుదేరాయి. నేను పట్టించుకోలేదు. దారిన పోయే బాటసారులు నా పేరు తెలియక వాల్మీకం అంటే పాముల పుట్ట, వాల్మీకం నుండి ఉద్భవించాను కాబట్టి వాల్మీకి అని పిలుస్తారు మహాప్రభు. ధన్యవాదాలు మహాప్రభు. ఈ కార్యక్రమం ఇంతటితో ముగిసింది. ధన్యవాదములు. ధన్యవాదాలు.